హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? మొన్న మావయ్యకి కోసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి ఈరోజు మూడో రోజు అవుతుంది. ఇవి ఎండలో పెట్టి సాయంకాలం ప్రొసీజర్ ఏంటో సాయంకాలం చూద్దాం. ముక్కలు వచ్చేసి మూడో రోజుకి ఇట్లా అయినాయి. వీటిని ఒకసారి కలిపేసుకొని ఈ కలుపుకున్న ముక్కల్లో ఊట చూసారు ఎట్లా ఉందో, ఆ ఊట అంతటిని పిండేసేసి మనం ఎండలో ఎండబెట్టుకుందాం. ఇలా ముక్కలన్నీ ఎండబెట్టుకున్నాక ఇగో ఇంత ఊట అయితే మనకు వచ్చింది. ఈ ఊటను ఇక్కడే ఎండలో పెట్టేసాం అనుకోండి, ఈ ఊటలో కాస్త దగ్గర పడుతుంది అనమాట. ఊట చిక్కదనంగా వస్తుంది. ఆ చిక్కదనంగా వచ్చిన ఊటని పచ్చడిలో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీని మిగిలిన ప్రాసెస్ వచ్చి సాయంకాలం కలిపేటప్పుడు చూపిస్తాం. పొద్దున్న మనం మాగాయ ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదా, అవి ఎండిపోయినాయి. మరీ గట్టిగా కాకుండా ఇట్లా కొంచెం మన చేతికి తడంటేటట్టే వెండాలి, ఎందుకంటే గుజ్జు ఉండదు. బాగా గట్టిగా వెండిపోయినట్టయితే గుజ్జు ఉండదు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. కొంచెం కచ్చాగా మిక్సీ పట్టుకుందాం. ముక్క తగిలితేనే మాగాయ టేస్ట్గా ఉంటుంది. ఇలాగా అక్కడక్కడ ముక్క కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టండి, ఇదైనా మనం మిక్సీ పట్టండి, ఇదైనా కచ్చాబెచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా, అలా ఇలా పట్టడం తెలియకపోతే ఉన్న దానిలో సగం మెత్తగా మిక్సీ పట్టేసి మిగిలిన సగానికి ముక్కలు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఉన్న స్టీల్ బేషన్లోకి తీసుకుందాం. మొత్తం అంతా కూడా పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్న క్వాంటిటీకి పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు, పచ్చిపాయలు కాదు, 6 జలపాయలు, పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు 3, 2 స్పూన్స్ మెంతులు. ఈ 2 స్పూన్స్ మెంతులు వచ్చేసి మనం దోరగా వేయించుకోవాలి. ఇవి మనకి ఏగిని అని తెలియాలంటే చిటపట్లు ఆడతాయి. అదో చూసారా, అట్లా చిటపట్లు ఆడుతూ కనిపిస్తాయి, అప్పుడు ఏగినట్టు. ఇలా చల్లారిన మెంతుల్ని మెత్తగా పౌడర్ వేసుకుందాం. ఈ మామిడి పచ్చళ్ళలోకి వచ్చేసి మనం అసలు ఆవాలు అనేది వాడం, ఉట్టి మెంతులతోనే చేస్తాం అన్నమాట. ఆవకాయలోకి అయితే మెంతులు తక్కువ క్వాంటిటీ, ఆవాలు ఎక్కువ క్వాంటిటీ వాడతాం. దీనిలోకి అలా కాదు, ఉట్టి మెంతులే వాడతాం. ఇలా గర్భాలు ఒలుచుకొని మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయ కచ్చాబచ్చాగా నలిగినా పర్లా, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇది టీ గ్లాసు, ఇది వచ్చేసి ఈ గ్లాసున్నర అయితే గిద్ద కారం అవుతుంది. నేను వచ్చేసి దీంతో గ్లాసున్నర వేసుకుంటున్నాను. కారం వేసాము, వేయించుకున్న మెంతుల పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేద్దాం. మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్, మనం పొద్దున్న ఈ ముక్కల్లో వచ్చిన ఓట ఎండలో పెట్టుకున్నాం కదా, ఆ ఓటను కూడా వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా, కారం, మెంతి పొడి, ఊట మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మనం దీనిలో ఉప్పు వేయట్లా, ఎందుకంటే ఈ ముక్కలు కోసి ఊరబెట్టేటప్పుడే మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరంలా. ఇదంతా కలిపిన తర్వాత ఉప్పు క్వాంటిటీ కొంచెం టేస్ట్ చేసి సరిపోకపోతే అప్పుడు ఉప్పు కలుపుకుందాం. దీనిలోకి ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ మేము వంటలోకి వాడేది కూడా శనగ నూనె, ఇది వచ్చేసి శనగ నూనె అనమాట. ఈ క్వాంటిటీకి వచ్చేసి మనకి 1/2 కిలో పైనే పడుతుంది. ఇలా ఆయిల్ కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి నల్లగా అవ్వదు. లేదా ఆయిల్ కలుపుకోకుండా పెట్టినా ఉంటుంది కానీ పచ్చడి నలుపు వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి నల్లబడకుండా ఉంటుంది. మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించి మనం ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలా కలుపుకున్న దాన్ని బాక్స్లో తీసేసుకున్నాం. ఈ బాక్స్లోనే పెట్టుకోవచ్చు. మళ్ళీ 2 రోజుల తర్వాత మనం కారం కలిపాం కదా, వెల్లుల్లిపాయ పేస్టు, మెంతిపిండి అన్నీ కలిపాం కదా, ఇప్పుడు అవన్నీ కూడా ఊరుతాయి అన్నమాట. ఊరి బాగా టేస్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకొకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు మనం తినేటప్పుడు. పచ్చడి అంతా డబ్బాలోకి తీసేసుకున్నాక నేను ముందాకే అన్నం వండుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి పచ్చళ్ళు కలిపినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ముందుగానే అన్నం వండుకొని పెట్టుకునేవాళ్ళు. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులోనూ అప్పటికప్పుడు కలిపిన పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. కలిపోతుంది వేడివేడి అన్నం కదా. ఇప్పుడు ఈ అన్నంలో కలుపుకున్న పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కలిపిన అన్నాన్ని ఒక్క ముద్ద టేస్ట్ చేసి చూద్దాం. నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ స్మెల్కి, ఈ పులుపును కారం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్కి టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉంది, సూపర్ టేస్ట్గా ఉంది. అంటే నేను చెప్పడం కాదు, సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి. టేస్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.